ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి 3వ ప్రమాద హెచ్చరికను దాటి 55.60 అడుగుల నీటి మట్టంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరికి వరద ఉధృతి పెరగడంతో వేలేరుపాడు మండలంలో 15 గ్రామాలు, కుక్కునూరు మండలంలో 3 గ్రామాలు నీట మునిగాయి. గొమ్ముగూడెం పంచాయతీల పరిధిలో దాదాపు 10 గ్రామాలకు రోడ్డు మార్గం నీట మునిగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ గిరిజన ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పోలీసులు, రెస్క్యూ టీం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గంట గంటకు గోదావరి ఉధృతి పెరుగుతుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వరద బాధితులు కోరుతున్నారు. గోదావరి, శబరి నదులు ఉగ్రరూపం దాల్చడంతో చింతూరు ఏజెన్సీలోని లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోదావరి, శబరి నదులకు అనుసంధానమైన వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతూ రహదారులపైకి ఎక్కి పొంగి పొర్లుతున్నాయి. దీంతో చింతూరు ఏజెన్సీలోని చింతూరు, వరరామచంద్రపురం, కూనవరం, ఏటపాక మండలంలోని లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు భయం గుప్పెట్లో జీవనం కొనసాగిస్తున్నారు. రహదారులు జలమయం కావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. చింతూరు ఏజెన్సీలోని వరద ఉధృతిపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు గ్రామాల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.